Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లోని చాప్టర్స్ ని ఒక సిరీస్ లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో మనం చాలా వరకు చాప్టర్స్ ని ఫినిష్ చేయడం జరిగింది. అట్లాగే రీసెంట్ గా మనం 11th చాప్టర్ అయిన ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్ ని స్టార్ట్ చేసి ఒక పార్ట్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ పార్ట్ లో ఈ చాప్టర్ కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 11.1 లో ఉన్న ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లోను అలాగే పైన కార్డ్స్ లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2 లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 11.1 లో ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, 6th ప్రాబ్లం. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 15 cm subtending an angle of 60 degrees at the center. Find the area of corresponding minor and major segments of the circle. Use pi equal to 3.14 and root 3 equal to 1.73. ఓకే, ఇక్కడ మనకి ఒక సర్కిల్లో దీనికి సెంటర్ O అనుకుందాం. ఒక కార్డ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది కార్డ్ అనుకున్నట్లయితే ఈ కార్డు సెంటర్ దగ్గర 60 degrees యాంగిల్ ఫార్మ్ చేస్తున్నట్లయితే ఈ కార్డ్ వల్ల ఫామ్ అయిన మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మైనర్ సెగ్మెంట్ అంటే ఏంటి? సెగ్మెంట్ అంటే అదే అర్థం ఏంటి మనకి? ఈ కార్డ్ కి కరెస్పాండింగ్ ఆర్క్స్ కి మధ్యలో ఉన్న ఏరియా కదా, ఈ ఏరియాని మనం మైనర్ సెగ్మెంట్ అంటాం. అలాగే ఈ అన్షేడెడ్ ఏరియాని మనం మేజర్ సెగ్మెంట్ అంటాం. ఆ రెండింటి యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనం మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఫస్ట్ ఈ ఓఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే పాయింట్ తీసుకున్నాను, ఓఏపిబి సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఓఏపి ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి ఆ సెక్టర్ యొక్క ఏరియాలోంచి ఓఏపి ట్రయాంగిల్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే మనకి మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా వస్తుంది. ఒక్కసారి మనం మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసాము అంటే ఇంకా మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ మొత్తం సర్కిల్ యొక్క ఏరియాలోంచి ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని మైనస్ చేసినట్లయితే మనకి మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా నేర్చుకున్నాం కదా. ఇక్కడ గివెన్ ఇచ్చినవి ఏమిటంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కూడా ఇచ్చారు. ఎంతంటే 15 cm. R ఈక్వల్ టు 15 cm. అలాగే యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ ఇచ్చారు. ఏంటంటే తీటా అంటాం కదా, దాన్ని తీటాతో రిప్రజెంట్ చేస్తాం, 60 degrees అనమాట. ఈ రెండు వాల్యూస్ తెలిసినప్పుడు మనం సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం నేర్చుకున్నాం? ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములా ఉపయోగించుకుంటాం కదా. ఇక్కడ తీటా ప్లేస్ లో మనం ఎంత రాయాలి? 60 degrees రాయాలి బై 360 degrees ఇంటూ పై వాల్యూ ఎంత తీసుకోమన్నారు? 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ వాల్యూ 15 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 2 times రాస్తున్నాను. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్. 6 table 1 time అండ్ 6 times. 3 table 2 times. మనం ఇందులో ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు? 5 times కట్ చేయొచ్చు. అలాగే 2 table ని 3 లో 1 time, పాయింట్ పెట్టి 11 అవుతుంది కదా, 5 times. 14 లో 7 times. ఇంకా మిగిలిన నెంబర్స్ ఏమున్నాయి మనకి? 1.57 ఇంటూ నెక్స్ట్ 15 ఇంటూ 5. ఓకే, ఇక్కడ మనకి 15 5s are 75. మనం 1.57 ని 75 తో మల్టిప్లై చేద్దాం. 5 7s are 35. 5 5s are 25 plus 3 28. 2 5 1s are 5 plus 2 7. 7 7s are 49. 4 ఉంది. 7 5s are 35.
4 39 3 ఉంది 7 1 ఆర్ 7 ప్లస్ 3 ఎంత అవుతుంది 10 అవుతుంది యాడ్ చేసినట్లయితే 5 17 1 మళ్ళీ అగైన్ 17 1 1 మనం 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి కదా అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది మనం 117.75 ఇది ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట ఇప్పుడు మనం ఏం చేసాం సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు మనం ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయగలిగితే అప్పుడు మనం మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి మనం ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే బేస్ హైట్ కావాలి సాధారణంగా ఓకే దానికోసం మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోని అప్లై చేస్తూ ఉంటాం ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేసాం కదా అలాగే దీన్ని మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని అప్లై చేసి చేయొచ్చు అలాగే ఇంకొక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ ని ఉపయోగించుకుని కూడా చేయొచ్చు అనమాట అదేంటో చూద్దాం మనకి ట్రయాంగిల్ OAB లో మనకి OA ఈక్వల్ టు OB ఎందుకంటే అవి రెండు రేడియై కదా ఒకే సర్కిల్ యొక్క రేడియస్ కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి మనకి ఒక ట్రయాంగిల్ లో ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి అంటే ఇక్కడ యాంగిల్ OAB ఈక్వల్ టు OBA అవుతుంది అనమాట ఆల్రెడీ మనకి ఈ ట్రయాంగిల్ ఒక యాంగిల్ తెలుసు కదా అప్పుడు మనం ఈ యాంగిల్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే ఇక్కడ మనం ఇన్ ట్రయాంగిల్ OAB మనం ఏం చెప్పొచ్చు OA ఈక్వల్ టు OB ఎలా చెప్పగలిగామంటే రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్ మనకి వాటికి ఈక్వల్ గా ఉన్న సైడ్స్ కి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి యాంగిల్ OAB ఈక్వల్ టు యాంగిల్ OBA అవుతుంది దీని సమ్ x అనుకుందాం లెట్ x మనకి ఏం తెలుసు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 అవుతుంది తెలుసు కదా వి నో దట్ యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ OAB ప్లస్ యాంగిల్ OBA ఈక్వల్ టు 180 డిగ్రీస్ రీజన్ ఏంటంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్ ఇందులో మనకు తెలిసిన వాల్యూ ఏంటి యాంగిల్ AOB తెలుసు 60 డిగ్రీస్ ప్లస్ మిగిలిన రెండు యాంగిల్స్ మనం ఈచ్ వన్ x అనుకున్నాం కదా ఈక్వల్ టు 180 డిగ్రీస్ దట్ ఇంప్లైస్ 60 ప్లస్ 2x ఈక్వల్ టు 180 డిగ్రీస్ అప్పుడు మనకి 2x ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ 60 అవుతుంది 2x ఈక్వల్ టు 120 డిగ్రీస్ అప్పుడు x ఈక్వల్ టు 120/2 అవుతుంది 60 టైమ్స్ కట్ అవుతుంది కదా కాబట్టి ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది అనమాట 60 డిగ్రీస్ అంటే దీని అర్థం ఏంటి యాంగిల్ OAB ఈక్వల్ టు యాంగిల్ OBA ఈక్వల్ టు 60 డిగ్రీస్ అంటే మనకి ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అదేమవుతుంది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది దేర్ఫోర్ ట్రయాంగిల్ OAB ఈజ్ an equilateral triangle మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులో ఒక ఫార్ములా నేర్చుకున్నాం ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఏ యూనిట్లు ఉంటే అప్పుడు దాని ఏరియా √3/4 a స్క్వేర్ యూనిట్స్ ఉంటుందని నేర్చుకున్నాం కదా దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఈక్వల్ టు √3/4 a స్క్వేర్ ఇక్కడ ఏ ఎంత రేడియస్ 15 సెంటీమీటర్స్ కాబట్టి ఈ సైడ్ కూడా మనకి 15 అవుతుంది ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా కాబట్టి √3/4 ఇంటూ 15 ఇంటూ 15 ఇక్కడ మనం √3 ప్లేస్ లో ఏం రాయొచ్చు ఇక్కడ ఇచ్చారు కదా 1.73/4 ఇంటూ 15 are 225 దిస్ ఈక్వల్ టు ఓకే ఇప్పుడు మనం ఈ రెండు మల్టిప్లై చేద్దాం 173 ని 225 తో మల్టిప్లై చేసినట్లయితే 3 5s are 15 3 5 7s are 35 36 3 8 2 3s are 6 2 7s are 14 1 2 1s are 2 plus 1 3 again 3 4 6 వస్తుంది 5 12 1 9 13 19 1 8 3 మరి 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి కదా
అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి 389.25/4. ఇంకా డినామినేటర్లో 4 ఉంది కదా, 4తో డివైడ్ చేసాం అనుకోండి 9 4s are 36. ఇక్కడ 2 ఉంది 29, 7 4s are 28. ఇంకా మనకి ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది కదా, పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టి 12 అవుతుంది. 12లో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్. 5లో 1 టైం, మళ్ళీ 1 ఉంది ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెంచుకుంటే 10 అవుతుంది. 10లో 4 టేబుల్ 2 టైమ్స్, మళ్ళీ 20 అవుతుంది అంటే 5 టైమ్స్. ఇన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. అంటే 97.3125 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇదేంటి మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఓఏబి. మనకి ఏం కావాలి, మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా కావాలి. మనకి సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసాం, అలాగే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాను కూడా ఫైండ్ అవుట్ చేసాం. కాబట్టి సెక్టర్ యొక్క ఏరియాలోంచి ట్రయాంగిల్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే మనకి మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా వస్తుంది కదా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ ఏంటది, ఓఏపిబి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. దిస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ ఎంత వచ్చింది మనకి 117.75 వచ్చింది కదా, 117.75 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత వచ్చింది మనకి 97.3125. అవసరమైతే దీన్ని రౌండ్ చేయొచ్చు, ఏదో 97.31 అని రాసేసుకోవచ్చు. అంటే మనం 2 డెసిమల్ ప్లేసెస్ కి రౌండ్ చేసినట్లయితే. ఓకే, మైనస్ చేసినట్లయితే ఇక్కడ మనకి 117.75 మైనస్ 97.3125. ఇక్కడ జీరోస్ ఉంచుకున్నట్లయితే బారో తెచ్చుకుంటే 10 - 5 5, 9 - 2 7, 4 - 1 3, 7 - 3 4, 7 - 7 0, 11 - 9 2 అంటే 20.4375 అవుతుంది అనమాట. దిస్ ఈక్వల్ టు 20.4375 స్క్వేర్ సెంటీమీటర్స్. మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఓన్లీ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా ఏం చేయాలి అంటే మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా వస్తుంది, ఏరియా ఆఫ్ సర్కిల్ లోంచి మనం మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే వస్తుంది. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి, πr స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. ఓకే, దిస్ ఈక్వల్ టు పై అంటే 3.14 ఇంటూ r స్క్వేర్ అంటే 15 × 15 మైనస్ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా ఎంత వచ్చింది 20.4375. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనం 3.14 ని 15 15s are 225, 225 ని 3.14 తో ఎక్కడైనా మల్టిప్లై చేసామా, లేదు కదా. 314 into 225, 4 5s are 20, 4 5 1s are 5 plus 2 7, 5 3s are 15, 2 4s are 8 2 6, again 8 2 6 0 15 1, 6 plus 2 8 8 16 1 8 10 అంటే 7. 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి కదా, అంటే 706.50 మైనస్ 20.4375 అవుతుంది అనమాట. మైనస్ చేసినట్లయితే మనం దీనిలోంచి దేని మైనస్ చేయాలి, 20.4375 మైనస్ చేసినట్లయితే ఇక్కడ మనం 0 0 పెట్టుకున్నట్లయితే 5 2, నెక్స్ట్ ఇక్కడ 9 లో 6 0 పాయింట్, ఇక్కడ 6 10 బార్ తెచ్చుకుంటే 10 లోంచి 2 మైనస్ చేస్తే 8 6. దిస్ ఈక్వల్ టు 686.0625
స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి కాలిక్యులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, కాన్సెప్ట్ చిన్నదే, కాకపోతే మనం లాట్ ఆఫ్ కాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి కేర్ఫుల్ గా చేయడానికి ప్రయత్నించాలి మనం. ఓకే, నెక్స్ట్ 7th one. A chord of a circle of radius 12 centimeters subtends an angle of 120 degrees at the center. Find the area of the corresponding segment of the circle. ఓకే, ఇక్కడ మనకి ఒక సర్కిల్ లో ఒక కార్డు సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర 120 డిగ్రీస్ యాంగిల్ చేస్తున్నట్లయితే, నెక్స్ట్ ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏమో 12 సెంటీమీటర్స్. మనం ఈ సెగ్మెంట్ యొక్క కరస్పాండింగ్ సెగ్మెంట్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంతకు ముందు చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది O అని, ఈ కార్డ్ నేమో AB అని అనుకున్నట్లయితే, ఇక్కడ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉపయోగించి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ సెక్టర్, ఇక్కడ సమ్ PN పాయింట్ పెట్టుకున్నట్లయితే OAPB. ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం? θ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ ఇక్కడ θ 120 బై 360 ఇంటూ ఇక్కడ పై వాల్యూ 3.14 ఇంటూ ఆర్ 12 ఇంటూ 12. 120 టేబుల్ 1 టైమ్ 3 టైమ్స్, 3 టేబుల్ 4 టైమ్స్, ఇంకా మిగిలిన నెంబర్స్ ఏంటి? 3.14 ఇంటూ 12 into 4. 12 4s are 48. ఇక్కడ 3.14 ని మనం 48 తో మల్టిప్లై చేద్దాం. 4 8s are 32. 8 1s are 8 plus 3 11 1. 8 3s are 24 plus 1 25. 4 4s are 16 1. 4 1s are 4 plus 1 5. 4 3s are 12. 2 7 10 5 1. 2 ప్లేస్ ముందు పాయింట్ ఉంచాలి కదా, అంటే 150.72 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. ఇదేంటి మనకి? ఏరియా ఆఫ్ సెక్టర్ OAPB. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క బేస్ హైట్ కావాలి. ఇక్కడ బేస్ అంటే మనం AB తీసుకున్నట్లయితే అప్పుడు హైట్ ఏమవుతుంది? ఈ O నుంచి ఈ ఏబికి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది M అనుకుందాం. ఫస్ట్ మనం OM అనే పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. డ్రా OM పర్పెండిక్యులర్ టు AB. మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లోనే నేర్చుకున్నాం. అలాగే 9th క్లాస్ లో ఉన్న కాంగ్రుయెన్సీ రూల్స్ అప్లై చేసి ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ కూడా 90 ఉంటుంది. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అంటాం. ఈ రెండు హైపోటెన్యూస్ ఈక్వల్ గా ఉంటాయి రేడియై కాబట్టి. అలాగే OM అనేది మనకి కామన్ సైడ్. మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో హైపోటెన్యూస్ ఈక్వల్ గా ఉండి ఒక కరస్పాండింగ్ సైడ్ ఈక్వల్ గా ఉంటే ఆ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయని దాన్ని మనం RHS కాంగ్రుయెన్సీ రూల్ అని నేర్చుకున్నాం కదా. అప్పుడు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడు ఈ AOM అనేది అలాగే BOM అనేవి రెండు కూడా మనకి కరస్పాండింగ్ యాంగిల్స్, అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి 120 మనం రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే మనకి ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? మనకి 60 డిగ్రీస్ ఉంటుంది అనమాట. కాబట్టి అది డైరెక్ట్ గా రాస్తాం. ఆల్రెడీ మనం దీన్ని 9th క్లాస్ సర్కిల్స్ అనే చాప్టర్ లోనే ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, వీ నో దట్ ఈ OM ఏం చేస్తుంది? ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది, అలాగే ఆపోజిట్ సైడ్ ని కూడా బైసెక్ట్ చేస్తుంది. OM బైసెక్ట్స్ యాంగిల్ AOB అండ్ AB. అంటే దట్ ఎంప్లాయిస్ మనకి ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ AOM ఈక్వల్ టు యాంగిల్ BOM ఈక్వల్ టు 120/2 అవుతుంది, ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. ఆల్సో AM ఈక్వల్ టు BM అవుతుందంట. ఆల్సో AM ఈక్వల్ టు BM ఆర్ MB ఎట్లా రాసినా పర్లేదు అనమాట.
ఓకే, ఇప్పుడు మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ తెలుసు, ఒక సైడ్ తెలుసు కాబట్టి ఆ కాన్సెప్ట్ ను ఉపయోగించి మనం ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ అనే చాప్టర్ లో నేర్చుకున్న ట్రిగనామెట్రిక్ రేషియోస్ ద్వారా మనం మిగిలిన సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ OAM ఇక్కడ మనకి ఈ 60 degrees కి మనకి తెలిసిన ఈ సైడ్ ఏమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి. మనకి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ సైడ్ కావాలి. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఎందులో వస్తాయి, మనకి సైన్ లో వస్తాయి కాబట్టి ఇక్కడ సైన్ అప్లై చేస్తాం. సైన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది AM బై హైపోటెన్యూస్ OA అవుతుంది. దట్ ఇంప్లై సైన్ 60 వాల్యూ ఎంత √3/2 ఈక్వల్ టు AM ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. OA ఎంత మనకి 12. ఈ 2 టేబుల్ రెండు డినామినేటర్స్ లోనే ఒకే టేబుల్ పోతే కట్ చేసి 6 అంటే అప్పుడు ఇది AM కదా. ఇప్పుడు AM ఈక్వల్ టు 6 × √3 6√3 అవుతుంది. AM తెలిస్తే మనం AB చెప్పొచ్చు కదా. AB ఈక్వల్ టు దీనికి డబుల్ ఉంటుంది AM కి, ఎందుకంటే AM ఈక్వల్ టు BM కాబట్టి 2 × 6√3 ఈక్వల్ టు 2 6 12√3 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. బేస్ వచ్చేసింది. ఇంకా హైట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే OM ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్ కి ఇది ఏమవుతుంది ఎడ్జసెంట్ సైడ్ అంటే హైపోటెన్యూస్ అంటే కాస్ లో వస్తాయి కాబట్టి కాస్ అప్లై చేస్తాం. అండ్ కాస్ 60 degrees ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఏంటి OM బై హైపోటెన్యూస్ OA. మనకి కాస్ 60 వాల్యూ 1/2 కదా ఈక్వల్ టు OM బై OA. OA అంటే ఇక్కడ మనకి 12 అవుతుంది. ఈ 2 టేబుల్ 12 లో 6 టైమ్స్ అంటే దట్ ఇంప్లైస్ OM ఈక్వల్ టు 6 1s are 6 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. హైట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఫార్ములా ఏంటి ఆఫ్ BH ఈక్వల్ టు హాఫ్ ఏంటి ఇక్కడ బేస్ అంటే ఏమిటి AB ఎంత మనకి 12√3. హైట్ ఏంటి మనకి OM ఎంత 6. ఈ 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ ఈక్వల్ టు 12 3s are 36√3 సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. ఇక్కడ √3 వాల్యూ ఇచ్చేసారు కదా, ఎంత అంటే 1.73 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు 36 × 1.73 దిస్ ఈక్వల్ టు ఓకే 1.73 ని 36 తో మల్టిప్లై చేసినట్లయితే 6 3s are 18 6 7s are 42 43 6 1s are 6 plus 4 10 3 3s are 9 3 7s are 21 3 1s are 3 plus 2 5 8 2 2 6 అంటే 62.28 అవుతుంది అనమాట. 62.28 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ మనం ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేసాం, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనే కదా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ ఏంటది మనకి OAPB మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB. ఏరియా ఆఫ్ సెక్టర్ ఎంత వచ్చింది మనకి 150.72 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 62.28 వచ్చింది. ఓకే, ఇప్పుడు 150.72 లోంచి మనం 62.28 ని మైనస్ చేసినట్లయితే 12 అవుతుంది. 12 అంటే 4 6 లోంచి అంటే 4 బార్డర్ తెచ్చుకుని 10 లోంచి 2 మైనస్ చేస్తే 8 ఇక్కడ 4 ఉంటుంది. మనకి 14 లోంచి 6 మైనస్ చేస్తే 8 అంటే 88.44 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. 88.44 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇదేంటన్నమాట మనకి ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ వాల్యూ. ఒకవేళ మేజర్ సెగ్మెంట్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేసేవాళ్ళం మనం ఏరియా ఆఫ్ సర్కిల్ లోంచి మనం ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ని మైనస్ చేసేవాళ్ళం అన్నమాట. ఓకే, నెక్స్ట్
A horse is tied to a peg at one corner of a square-shaped grass field of side 15 meters by means of a 5 meters long rope. Find the area of that the part of the field in which the horse can graze. Next, the increase in the grazing area. If the rope were 10 meters long instead of 5 meters, use pi is equal to 3.14. ఇక్కడ మనకి ఒక స్క్వేర్ షేప్ లో గ్రాస్ ఫీల్డ్ ఉందన్నమాట. దాని యొక్క సైడ్ ఎంత అంటే 15 మీటర్స్, ఈచ్ సైడ్ 15 మీటర్స్, ఎందుకంటే స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ దీనికి ఒక కార్నర్ లో ఒక హార్స్ ని 5 మీటర్స్ లాంగ్ ఉన్న ఒక రోప్ తో టై చేశారు. అప్పుడు అది ఎంత ఏరియాలో ఉన్న గ్రాస్ ని అది గ్రేజ్ చేయగలదు అంటారనమాట. మనకి ఈ రోప్ ఎంత వరకు వెళితే అంతవరకు అది గ్రేజ్ చేయగలుగుతుంది కదా. కాబట్టి అది ఏ షేప్ లో ఉందా, ఈ పార్ట్ మనకు ఒక సెక్టర్ షేప్ లో ఉంది. మనకి సెక్టర్ లో ఇది స్క్వేర్ లో భాగం కాబట్టి ఈ కార్నర్ యొక్క యాంగిల్ ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. ఇంకా నిజం చెప్పాలంటే ఇది క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుంది. ఒక సర్కిల్ ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో ఒక భాగం క్వాడ్రంట్ అవుతుంది అనమాట. దాని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. లేకపోతే సెక్టర్, ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఉపయోగించి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. ఓకే, గివెన్ ఇక్కడ రోప్ యొక్క లెంత్ ఎంత, 5 మీటర్స్ కాబట్టి అది రేడియస్ ఆఫ్ ద సెక్టర్ అవుతుంది 5 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి థీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 90 degrees, సిన్స్ ఇట్ ఈస్ ఏ యాంగిల్ ఇన్ ద స్క్వేర్ అండ్ థీటా ఈక్వల్ టు 90 degrees. మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ థీటా ప్లేస్ లో 90 degrees రాస్తాం, బై 360 ఇంటూ పై వాల్యూ 3.14 ఇంటూ 5 ఇంటూ 5 ఆర్ స్క్వేర్ ఉంది కదా, 0 0 గెట్స్ క్యాన్సిల్, 9 టేబుల్ 1 time 4 times. ఓకే, 4 టేబుల్ కట్ చేసినట్లయితే 0.74 28, ఇంకా 3 ఉంటుంది 34 లో మనకి 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 8 4 32, ఇంకా 2 ఉంటుంది 20 అవుతుంది అంటే 5. దిస్ ఈక్వల్ టు 0.785 ఇంటూ 5 5 25. మల్టిప్లై చేద్దాం, 0.785 ఇంటూ 25, 5 5 25, 5 8 40 plus 2 42, 4 7 5 35 plus 4 39, 2 5 10, 2 8 16 plus 1 17, 1 2 7 14 plus 1 15, 5 2 6 9 1, 3 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచుతాం కదా, అంటే 19.625 స్క్వేర్ మీటర్స్ అన్నమాట. ఏంటిది మనకి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, ద ఏరియా దట్ కెన్ బి గ్రాజింగ్ బై ఏ హార్స్. దేర్ఫోర్ ద ఏరియా that can be grazed by a horse, లేకపోతే by the horse, equal to 19.625 square meters. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు ఇక్కడ మనకి, ఒకవేళ మనం ఆ రోప్ యొక్క లెంత్ ని 10 మీటర్స్ ఇంక్రీజ్ చేసినట్లయితే అప్పుడు ఈ హార్స్ గ్రేజ్ చేయగల ఏరియా ఎంత పెరుగుతుంది అన్నాడు. అంటే ఇంక్రీజ్ అయిన పార్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనం ఏరియా ఆఫ్ సెక్టర్ ని R ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుని మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు మనం ఈ లార్జర్ సెక్టర్ యొక్క ఏరియాలోంచి స్మాలర్ సెక్టర్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే మనకి ఎంత ఏరియా ఇంక్రీజ్ అయింది అనేది కూడా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ if we increase the rope of length of the rope, if we increase the length of the rope to 10 meters, then ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10 meters అవుతుంది. యాంగిల్ మారదు కదా, therefore
ఏరియా ఆఫ్ న్యూ సెక్టర్ అంటే కొత్తగా ఫామ్ అయిన సెక్టర్ అనుకున్నాం. సేమ్ ఫార్ములా ఎక్స్ ఇక్కడ ఎంత థీటా 90/360 ఇంటూ 3.14 ఇంటూ 10 ఇంటూ 10. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్. 4 టేబుల్ 314 లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 0.785 ఈక్వల్ టు 0.785 ఇంటూ 10 ఇంటూ 10 100 అవుతుంది కదా. 100 తో మల్టిప్లై చేసినప్పుడు 0.2 ప్లేసెస్ రైట్ సైడ్ కి మూవ్ అంటే 78.5 మీటర్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి ద ఇంక్రీజ్ ఇన్ ద గ్రేజింగ్ ఏరియా అని అడిగాడు కదా. అప్పుడు ఏమొస్తుంది ఇందులో నుంచి మనం ఈ 19.625 మైనస్ చేస్తే వస్తుంది అనమాట. therefore ఇంక్రీజ్ ఇన్ ద గ్రేజింగ్ ఏరియా equal to 78.5 minus 19.625. ఓకే, ఇప్పుడు మనం 78.5 లోంచి 19.625 ని మైనస్ చేయాలి. ఇక్కడ జీరోస్ ఉంచుకున్నట్లయితే బార్ వచ్చుకుని 10 - 5 5, 9 - 2 7, 14 - 6 8, నెక్స్ట్ 17 - 9 8, ఇక్కడ 6 - 1 5 అంటే 58.875 మీటర్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th one. A brooch is made with a silver wire in the form of a circle with diameter 35 millimeters. The wire is also used in making 5 diameters which divided the circle into 10 equal sectors as shown in the figure 11.9. Find the total length of the silver wire required, the area of the each sector of the brooch. ఇక్కడ ఒక బ్రోచ్ ఎట్లా తయారు చేయబడిందంటే మనకి ఒక సర్కిల్లో అంటే ఈ ఎడ్జ్ని ఉపయోగించారు, ఒక వైర్ని సిల్వర్ వైర్ని, అట్లాగే మధ్యలో 5 డయామీటర్స్ కూడా ఫామ్ చేశారు అన్నమాట. అయితే మొత్తం ఎంత వైర్ ఉపయోగించారు, ఎంత లెంత్ ఉన్న వైర్ని ఉపయోగించారో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే దీనివల్ల మనకి ఈ డిజైన్ లో మనకి కొన్ని సెక్టర్స్ ఫామ్ అవ్వాయి కదా, ఇంచుమించు మనకి 10 సెక్టర్స్ ఫామ్ అవ్వాయి. ఒక్కొక్క సెక్టర్ యొక్క ఏరియాను కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఫస్ట్ మనకి ఇవి డయామీటర్స్ తెలిసిపోతాయి, ఎంత ఒక్కొక్కటి 35 millimeters అని. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది సర్క్యూఫరెన్స్ అంటే ఈ చుట్టూ ఉపయోగించిన లెంత్ ఆఫ్ ద వైర్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి అదేమవుతుంది సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ అవుతుంది. మనం సర్క్యూఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి 2πr కదా. ఇక్కడ r ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ డయామీటర్ ఇచ్చారు కాబట్టి 35 r 35/2 అవుతుంది అనమాట. ఓకే, గివెన్ d ఈక్వల్ టు 35 millimeters. That implies radius r equal to 35/2 millimeters. లేకపోతే 17.5 millimeters అని కూడా రాయొచ్చు, లేకపోతే అలా ఉంచేసేయచ్చు. ఇప్పుడు మనం సర్క్యూఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సర్క్యూఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి మనకి 2πr. దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ పై వాల్యూ 22/7 తీసుకోవచ్చు, లేకపోతే 3.14 తీసుకోవచ్చు. r ఎంత 35/2. ఓకే, 2 gets cancel. 7 టేబుల్ 5 times. 22 5s are 110 millimeters అన్నమాట. ఇప్పుడు మనకి ఏమడిగారు, ద టోటల్ లెంత్ ఆఫ్ ద సిల్వర్ వైర్ రిక్వైర్డ్. దీనికి ఆ 5 డయామీటర్స్ కూడా యాడ్ చేయాలి. అప్పుడు టోటల్ మనకి సిల్వర్ వైర్ ఎంత ఉపయోగించారో తెలుస్తుంది. దేర్ఫోర్ టోటల్ లెంత్ ఆఫ్ ద సిల్వర్ వైర్ ఈక్వల్ టు మనకి సర్క్యూఫరెన్స్ 110 ప్లస్ 5 డయామీటర్స్ ఉన్నాయి కదా, 5 ఇంటూ 35 ఈక్వల్ టు 110 ప్లస్ 5 5s are 25 2 5 3s are 15 ప్లస్ 2 17 యాడ్ చేస్తే 5
2 అంటే 285 మిల్లీమీటర్స్ లెంత్ ఉన్న సిల్వర్ వైర్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ద ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్ ఆఫ్ ద బ్రోచ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనం సెక్టర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఎన్ని సెక్టర్స్ ఫామ్ అవ్వాయి? మొత్తం 10 సెక్టర్స్ ఫామ్ అవ్వాయి. కాబట్టి ఈ సర్కిల్లో సెంటర్ దగ్గర ఉండే యాంగిల్ ఎంత? 360 డిగ్రీస్ ని మనం 10 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయాలి. అంటే 360ని మనం 10 తో డివైడ్ చేస్తే మనకి సెక్టర్ యాంగిల్ వస్తుంది అనమాట. అంటే యాంగిల్ ఆఫ్ ద ఈ సెక్టర్ వస్తుంది. therefore here యాంగిల్ ఆఫ్ సెక్టర్ అంటే ఈ సెక్టర్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? 360/10 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది అంటే 36 డిగ్రీస్ అవుతుంది అనమాట. 0 0 గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. therefore ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్. ఫార్ములా ఏం చెప్పుకున్నాం? థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే థీటా ఎంత ఇక్కడ మనకి 36/360 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఇక్కడ ఆర్ ఎంత మనకి 35/2 ఇంటూ 35/2. ఓకే, 36 టేబుల్ 1 టైమ్ 10 టైమ్స్. నెక్స్ట్ 7 టేబుల్ 5 టైమ్స్, 2 టేబుల్ 11 టైమ్స్. ఇంకా మనకి మిగిలిన నెంబర్స్ ఏమున్నాయి? ఇక్కడ మనకి ఇక్కడేమో 11 ఉంది ఇంటూ ఇక్కడ మనకి 5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది కదా, 5 టేబుల్ ఇందులో 2 టైమ్స్ కట్ చేయొచ్చు. అంటే 11 35 ఉంది. బై డినామినేటర్ లో మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది. అంటే 2 ఇంటూ 2 దిస్ ఈక్వల్ టు 35 11తో ఇంటూ చేస్తే 385 వస్తుంది కదా. 380/4 డివైడ్ చేస్తే మనకి డెసిమల్స్ లో కూడా వస్తుంది. అవసరమైతే డివైడ్ చేయొచ్చు. 9 4s are 36, 2 ఉంది 25, 25 లో 6 4s are 24. పాయింట్ పెట్టుకుంటాం. 1 ఉంటుంది కదా. 2 4s are 8, 5 మిల్లీమీటర్ స్క్వేర్ అనమాట. ఇట్లా ఉంచినా పర్లేదు, ఇట్లా డెసిమల్స్ లోకి మార్చి ఆన్సర్ రాసినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ 10th one. An umbrella has 8 ribs which are equally spaced. Assuming umbrella to be a flat circle of radius 45 centimeters, find the area between the 2 consecutive ribs of the umbrella. ఒక umbrella ని 8 ribs తో తయారు చేయడం జరిగింది అనమాట. ఒకవేళ ఈ umbrella ఫ్లాట్ గా ఉందని భావించినట్లయితే మనకి ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏమో 45 సెంటీమీటర్స్ అట. అయితే ఈచ్ 2 రిబ్స్ కి మధ్యలో ఉన్న ఈ సెక్టర్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. ఓకే, మనకి ఇప్పుడు ఎన్ని రిబ్స్ ఫామ్ అవ్వాయి? మనకి టోటల్ 8 రిబ్స్ ఫామ్ అవ్వాయి. కాబట్టి ఈ సెక్టర్ యొక్క యాంగిల్ ఎంత అవుతుందంటే 360/8 అవుతుంది. అలాగే రేడియస్ ఎంత? 45 సెంటీమీటర్స్. డైరెక్ట్ గా మనం ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు కదా. గివెన్ R equal to 45 centimeters. Here theta equal to ఎంత అవుతుంది? 360/8 అవుతుంది. 8 4 8s are 32, 5 8s are 40. అంటే 45 degrees. అంటే యాంగిల్ ఆఫ్ ద ఈచ్ సెక్టర్ ఈక్వల్ టు 45 degrees. Therefore the area between the 2 consecutive ribs of the umbrella అంటే ఏరియా ఆఫ్ సెక్టర్ అన్నమాట. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి? థీటా బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ థీటా ఎంతంటే 45 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై వాల్యూ 22/7 రాసుకోవచ్చు, లేకపోతే 3.14 రాసుకోవచ్చు. ఇక్కడ ఆర్ వాల్యూ 45 కాబట్టి 45 ఇంటూ 45. ఓకే, ఇది మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 45 టేబుల్ ఇందులో మనకి 8 టైమ్స్ పోతుంది. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్ 4 టైమ్స్ 11 టైమ్స్. ఇంకా మనకి మల్టిప్లై చేసినట్లయితే 45 45 ఎంత అవుతుంది మనకి? ఇంకా మిగిలిన నెంబర్స్ రాసుకుంటే 11 ఇంటూ 45 ఇంటూ 45 బై డినామినేటర్లో 4 ఇంటూ 7 ఉంది.
దిస్ ఈక్వల్ టు 45 45 జార్ ఎంత అవుతుంది 4 5 జార్ 20 25 అవుతుంది. దీన్ని మనం 11తో ఇంటూ చేసినట్లయితే 5 2 + 5 7 నెక్స్ట్ 2 + 0 2 నెక్స్ట్ 0 + 2 2 2 అంటే 22,275 by 4 2s are 4 7s are 28 centimeter square ఏరియా కదా. ఫైనల్ గా రిజల్ట్ ఏం రాస్తాం మనం ద ఏరియా బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ రిబ్స్ ఆఫ్ ద అంబ్రెల్లా ఈక్వల్ టు 22,275 by 28 స్క్వేర్ సెంటీమీటర్స్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఏ కార్ హ్యాస్ 2 వైపర్స్ which do not overlap. Each wiper has a blade of length of 25 centimeters sweeping through an angle of 115 degrees. Find the total area clean at each sweep at the blades. మనకి కార్ యొక్క గ్లాస్ మీద వైపర్స్ ఉంటాయి కదా, వాటర్ని క్లీన్ చేయడానికి లేదా డస్ట్ని క్లీన్ చేయడానికి. ఆ 2 వైపర్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క వైపర్ యొక్క లెంత్ ఎంత అంటే 25 సెంటీమీటర్స్. అలాగే అది ఒక్కసారి ఇట్లా రొటేట్ అయినప్పుడు మనకి ఎంత యాంగిల్లో ఫామ్ చేస్తుందంటే 115 degrees ఫామ్ చేస్తున్నట్లయితే, వాటిలో ఒకసారి ఆన్ చేసినప్పుడు అది ఒక్కసారి రెండు రొటేట్ అయినప్పుడు ఎంత ఏరియా మనకి స్వీప్ చేయబడుతుంది అని అడుగుతున్నారు అనమాట. అంటే అది స్వీప్ చేసినప్పుడు ఆ ఫామ్ అది ఏ ఏరియాని ఫామ్ చేస్తుంది, ఒక సెక్టర్ని ఫామ్ చేస్తుంది కదా. అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ సెక్టర్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని డబుల్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే ఆ వైపరు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, వైపరు ఆన్ చేసినప్పుడు ఇట్లా రొటేట్ అవుతుంది కదా, ఇట్లా మనకి 115 degrees ఇట్లా అనమాట 115 degrees. ఇది లెంత్ ఆఫ్ ద వైపర్ ఎంత 25 సెంటీమీటర్స్ అనమాట. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయంటే 2 వైపర్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా ఇంకొక వైపర్ సేమ్ లెంత్ ఉన్న వైపరు ఉంది, ఇది కూడా మనకి 115 degrees ఫామ్ చేస్తుంది. దీని లెంత్ కూడా 25 సెంటీమీటర్స్ అనమాట. హియర్ ఆర్ ఈక్వల్ టు 25 centimeters and theta equal to 115 degrees. Area of sector. ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం, θ/360 ఇంటూ πr². తర్వాత డబుల్ చేద్దాం దీన్ని. ఇక్కడ θ వాల్యూ ఎంత 115 degrees by 360 ఇంటూ π వాల్యూ 22/7 ఇంటూ 25 ఇంటూ 25. మనం 5 టేబుల్ కట్ చేసినట్లయితే 5 టేబుల్ 2 5s are 10 3 5s are 15 7 5s are 35 2 5s are 10. ఇంకా మనం ఏం కట్ చేయొచ్చు 2 టేబుల్ 36 టైమ్స్ అండ్ 11 టైమ్స్. ఇంకే టేబుల్ పోదు కదా. ఇక్కడ న్యూమరేటర్లో మిగిలిన నెంబర్స్ ఏంటి మనకి 23 ఇంటూ 11 ఇంటూ 25 ఇంటూ 25 by 36 ఇంటూ 7. ఓకే మల్టిప్లై చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 25 25s are 625. ఫస్ట్ 23తో ఇంటూ చేద్దాం. 3 5s are 15 3 2s are 6 + 1 7 6 3s are 18 2 5s are 10 2 2s are 4 + 1 5 2 6 are 12 5 7 13 4 1. దీన్ని మనం 11తో ఇంటూ చేసినట్లయితే ఎలా వస్తుంది, ఫస్ట్ 5 5 + 7 12 2 1 ఉంది. 7 + 3 10 10కి 1 యాడ్ చేస్తే 11 1 1 ఉంది. 4 + 3 7 7 + 1 8 నెక్స్ట్ 4 + 1 5 1. అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 158 125 బై ఇక్కడ డినామినేటర్లో 36 7s are 6 7s are 42 4 ఉంది. 3 7s are 21 + 4 25 అవుతుంది. ఇదేంటి మనకి ఒక్క వైపర్ క్లీన్ చేసే ఏరియా అనమాట. మనకి 2 వైపర్స్ పనిచేస్తున్నాయి కదా ఎట్ ఎ టైం. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, therefore the total area cleaned at each sweep ఈక్వల్ టు మనకి 2 ఉన్నాయి కదా 2 ఇంటూ 158 125
బై 252. 2 టేబుల్ ఇందులో కట్ చేయొచ్చు కదా. 2 1s are 2, 2 2s are 4, 6 2s are 12. అంటే దిస్ ఈక్వల్ టు 158,125 బై 126 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియాని ఆ రెండు వైపర్స్ కలిసి క్లీన్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th one. To warn ships for underwater rocks, a lighthouse spreads a red colored light over a sector of angle 80 degrees to a distance of 16.5 kilometers. Find the area of the sea over which the ships were warned. అంటే మనకి షిప్స్కి ఏదైనా అండర్ వాటర్ రాక్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం లైట్ హౌస్లు అవి కన్స్ట్రక్ట్ చేస్తారు కదా. ఆ లైట్ హౌస్లో ఉన్న లైట్ అనేది మనకి లైట్ని, రెడ్ లైట్ని స్ప్రెడ్ చేస్తుంది అనమాట. ఎంత యాంగిల్తో అంటే 80 degrees యాంగిల్తో. అది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందంటే 16.5 kilometers డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. అయితే అది ఎంత ఏరియాని స్ప్రెడ్ అవుతుంది ఆ లైట్ అనేది మనం కాల్కులేట్ చేయాలన్నమాట. అది మనకి స్ప్రెడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్ ఉన్నట్లయితే ఇట్లా మనకి ఒక సెక్టర్ టైప్లో ఇట్లా స్ప్రెడ్ చేస్తుంది కదా ఆ లైట్, రెడ్ లైట్ని. ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు 80 degrees అని ఇచ్చారు. అలాగే లెంత్ 16.5 km అని ఇచ్చారు అనమాట. దీని ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనకి. ఇక్కడ గివెన్ theta ఈక్వల్ టు 80 degrees అండ్ r ఈక్వల్ టు 16.5 km. ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, theta బై 360 into pi r square. This equal to 80 by 360. ఇక్కడ పై వాల్యూ 3.14 అంటున్నారు. ఇంటూ r ఎంత ఇక్కడ మనకి 16.5 ఇంటూ 16.5. 0 0 gets cancel. 4 table 2 times 9 times. Next 3 table 3 times 5 3s are 15, again 5 3s are 15, again 3 table 5.5 times. ఇక్కడ మనకు మిగిలిన నెంబర్స్ ఏంటి, ఇక్కడ 2 ఉంది ఇంటూ 3.14 ఉంది ఇంటూ 5.5 ఇంటూ 5.5. దిస్ ఈక్వల్ టు 55 ఇంటూ 55, 5 6 are 30, 30 25 అంటే 30.25 వస్తుంది. ఓకే, దీన్ని మనం డబుల్ చేసినట్లయితే ఎంత అవుతుంది, 6.28 అవుతుంది. 6.28 మల్టిప్లై చేసినట్లయితే 8 5s are 40, 8 2s are 16 plus 4 20, 2 8 3s are 24, 2 5s are 10, 2 2s are 4 plus 1 5 0 6, again 6 5s are 30. Next 6 2s are 12 అంటే 15, 1 6 3s are 18. యాడ్ చేసినట్లయితే 0 0 7 9, again 9 8 and 1. ఇక్కడ పాయింట్ ఇక్కడ ఒక 2 places, ఇక్కడ ఒక 2 places, మొత్తం 4 places ముందు ఉంచాలి. అంటే 189.97 స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత ఏరియా స్ప్రెడ్ అవుతుంది అనమాట లైట్ అనేది. therefore the area of the sea water, of the sea over which the ship are warned ఈక్వల్ టు ఎంత ఏరియా వచ్చిన మనకి 189.97 స్క్వేర్ కిలోమీటర్స్. 189.97 కిలోమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కిలోమీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ a round table cover has 6 equal designs as shown in the figure 11.11. if the radius of the cover is 28 centimeters, find the cost of making the designs at the rate of 35 pies per square centimeters. use root 3 equal to 1.7. ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ యొక్క కవర్ అనేది ఈ విధంగా తయారు చేయబడింది అనమాట. ఇక్కడ మనకి చుట్టూ కొంత డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ అనేది 6
సెగ్మెంట్స్తో ఫామ్ అయింది అనమాట. ఆ డిజైన్ని మనం ప్రిపేర్ చేయడానికి 1 స్క్వేర్ సెంటీమీటర్కి 35 పైస్ చొప్పున కాస్ట్ అవుతుంటే టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అన్నారు అనమాట. దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఏరియా ఆఫ్ సర్కిల్లోంచి ఈ ఏరియా ఆఫ్ హెక్సగన్ మైనస్ చేసిన డిజైన్ యొక్క ఏరియా వచ్చేస్తుంది. లేకపోతే దాన్ని మనం సెక్టర్స్ కింద డివైడ్ చేసుకుని, మనం ఇక్కడ సెక్టర్స్ అనే టాపిక్ మీద డిసైడ్ చేసినాం కదా అన్ని ప్రాబ్లమ్స్ని, ఇట్లా జాయిన్ చేసినట్లయితే ఈ ఎండ్ పాయింట్స్ని మనకి 6 సెక్టర్స్ ఫామ్ అవుతాయి. ఆ సెక్టర్లోంచి అంటే ఒక సెక్టర్ యొక్క ఈ ఏరియాలోంచి ట్రయాంగిల్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే మనకి ఒక సెగ్మెంట్ యొక్క ఏరియా వస్తుంది. దాన్ని 6తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏరియా ఆఫ్ టోటల్ డిజైన్ వస్తుంది కదా. ఈ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి రేడియస్ ఎంత ఇచ్చారు, 28 సెంటీమీటర్స్ ఇచ్చారు. మరి హెక్సగన్ యొక్క ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇది రెగ్యులర్ హెక్సగన్. రెగ్యులర్ అంటే ఏంటి, ఆల్ యాంగిల్స్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగన్ అంటాం కదా. 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి హెక్సగన్ అంటున్నాను. మనకి n సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అంటే n × √3/4 a స్క్వేర్. ఏ అంటే సైడ్ ఆఫ్ ద పాలిగన్ అన్నమాట. మనకి ఇక్కడ రేడియస్ తెలుసు కానీ ఈ సైడ్ కావాలి మనకి. యాక్చువల్గా ఈ ట్రయాంగిల్ ఏమవుతుందంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. అప్పుడు ఇది కూడా ఆటోమేటిక్గా 28 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 2 ఈక్వల్ సైడ్స్ రేడియస్లు కాబట్టి వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. మనకి సెంటర్ దగ్గర టోటల్ యాంగిల్ ఎంత, 360 డిగ్రీస్. ఇక్కడ ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి, 6 సెక్టర్స్ ఉన్నాయి. డివైడ్ చేస్తే ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది, 60 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు ఎంత అవుతాయి, 120ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 60 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది 28 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా 28 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో 28 రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 రాసుకుంటే మనకి హెక్సగన్ యొక్క ఏరియా వస్తుంది. దాన్ని సర్కిల్ యొక్క ఏరియాలోంచి మైనస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఈ చాప్టర్లో మనం సెక్టర్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకుంటున్నాం కాబట్టి సెక్టర్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఓకే ఇప్పుడు మనకి ద డిజైన్ ఫార్మ్స్ సిక్స్ ఈక్వల్ సెక్టర్స్. మనకి సెక్టర్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది, 28 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే సెక్టర్ యొక్క యాంగిల్ 360ని 6 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 60 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి మనం ఏరియా ఆఫ్ సెక్టర్ యాక్చువల్గా 6 ఈక్వల్ సెగ్మెంట్స్ అనమాట, సెక్టర్స్ కాదు సెగ్మెంట్స్. ఇక్కడ మనం సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి అందులోంచి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని మైనస్ చేయాలనుకుంటున్నాం. సెక్టర్ యొక్క ఏరియా ఫార్ములా సెక్టర్ ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు θ/360 × πr². థీటా అయితే ఇక్కడ మనకి 60 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 28, స్క్వేర్ ఉంది కాబట్టి 28 × 28. ఇది 6 టైమ్స్ కట్ అవుతుంది. 7 టేబుల్ 4 టైమ్స్, 4 టేబుల్ 2 టైమ్స్, 3 టైమ్స్. మల్టిప్లై చేసినట్లు ఇక్కడ 22 2s are 44. 44ని మనం 28తో మల్టిప్లై చేసినట్లయితే 8 4s are 32, 8 4s are 32, 35, 2 4s are 8, 4 2s are 8, 2 13, 12, 12 32/3. డివైడ్ చేస్తే మనకి డెసిమల్స్లో వస్తుంది. ఇది ఏరియా ఆఫ్ సెక్టర్ అన్నమాట, సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ప్రూఫ్ చేయాలి కదా. ఓకే, ఏదైనా ఒక ట్రయాంగిల్కి నేమ్ ఉంచుకుందాం. ఇది ఓ అనుకుందాం, ఇది ఏబి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఓఏబి మనకి ఓఏ ఈక్వల్ టు ఓబి, ఎందుకంటే అది రేడియై కాబట్టి
రేడియై. కాబట్టి ఆటోమేటిక్గా దాని ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి కదా, అంటే యాంగిల్ ఓఏబి ఈక్వల్ టు యాంగిల్ ఓబిఏ. ఎందుకంటే యాంగిల్స్ ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. అట్లాగే ఆ ట్రయాంగిల్ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 180 degrees వస్తుంది కదా. ఆల్సో యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఓఏబి ప్లస్ యాంగిల్ ఓబిఏ ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 యాంగిల్స్ ని ఈచ్ యాంగిల్ ఎక్స్ అనుకున్నట్లయితే ఇక్కడ ఇది మనకి 60 degrees. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. అంటే 60 ప్లస్ 2x ఈక్వల్ టు 180 degrees. That implies 2x equal to 180 minus 60 degrees. That implies 2x equal to 120 degrees. That implies x equal to 120 by 2 equal to 60 degrees. That is triangle OAB. అంటే ఈచ్ యాంగిల్ 60 degrees వచ్చింది కాబట్టి is an equilateral triangle. మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం కదా, √3/4a². దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఈక్వల్ టు √3/4a² ఈక్వల్ టు √3/4. ఇక్కడ ఏ ఎంత? మనకి సైడ్ 28 centimeters కదా, 28 into 28. దిస్ ఈక్వల్ టు 4 టేబుల్ 7 times. √3 వాల్యూ ఎంత? 1.7 into 28 into 7. మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి 28 into 7 56, 19, నెక్స్ట్ 1.7 42, 63కి 4 యాడ్ చేస్తే 67, 13, 196, 2, 3, 3, 3. ఇక్కడ ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే 333.2 square centimeters. ఇదేంటి మనకి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం? ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. నేను డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏరియా ఆఫ్ సెక్టర్ ఎంత వచ్చింది మనకి? 1232/3 మైనస్ 333. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏమవుతుంది? 1232 మైనస్ 3తో మల్టిప్లై చేస్తే 6.33 అవుతుంది. మైనస్ చేసినట్లయితే ఇక్కడ మనకి 1232.0 పెట్టుకుని 999.6ని మైనస్ చేసినట్లయితే బారో తెచ్చుకుంటే 4 వస్తుంది. 11 మైనస్ 9 ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంటే ఇక్కడ 12 ఉంటుంది, 2 ఉంటుంది, 12 అవుతుంది. 12 మైనస్ 9 3 అవుతుంది. ఇక్కడ మనకి 1 ఉంటుంది కదా, 11 మైనస్ 9 2 అవుతుంది. అంటే 232.4/3 అవుతుంది అనమాట. ఇదేంటి మనకి? ఒక్క సెగ్మెంట్ యొక్క ఏరియా అన్నమాట. ఎట్లాంటి సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 6 సెగ్మెంట్స్ ఉన్నాయి కదా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ డిజైన్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ టోటల్ డిజైన్ అన్నమాట. డిజైన్ 6 into ఏరియా ఆఫ్ ఈచ్ సెగ్మెంట్ అంటే 232.4/3. ఈ 3 టేబుల్ ఇందులో 2 times కట్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ రాయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనం 2తో 232.4ని మల్టిప్లై చేస్తే 2 4s are 8, నెక్స్ట్ 2 2s are 4, 2 3s are 6, 2 2s are 4 అంటే 464.8 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట.
ఇక్కడ మనకి 1 స్క్వేర్ సెంటీమీటర్కి ఎంత కాస్ట్ అవుతుంది? 35 పైస్. 0.35 రూపీస్ అంటే 35 పైస్ కదా. కాబట్టి ఇక్కడ ఎన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ ఉన్నాయి? 464.8. therefore కాస్ట్ ఆఫ్ మేకింగ్ డిజైన్ ఈక్వల్ టు total 464.8 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇంటూ 0.35 రూపీస్ అన్నమాట. మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 464.8 ఇంటూ 3 0.35. 8 5s are 40. 4 5s are 20 plus 4 24. 2 30 plus 2 32. 3 20 plus 3 23. 3 8s are 24. 2 3 4s are 12 plus 2 14. 1 3 6 are 18 plus 1 19. 1 3 4s are 12 plus 1 13. యాడ్ చేస్తే 0 8 6 2 6 1. ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ 1 ప్లేస్ అంటే 162.68 రూపీస్. 162.68 కాస్ట్ అవుతుంది అనమాట ఆ డిజైన్ ని తయారు చేయడానికి. ఓకే, నెక్స్ట్ 14th one. టిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద ఫాలోయింగ్. ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ ద యాంగిల్ పి ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ క్యాపిటల్ ఆర్. అంటే సెక్టర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే ఇక్కడ యాంగిల్ ప్లేస్ లో పి ఇచ్చాడు, అలాగే రేడియస్ ప్లేస్ లో ఆర్ ఇచ్చాడు. యాక్చువల్గా మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ యాంగిల్ పి అని ఇచ్చారు కాబట్టి థీటా ప్లేస్ ఏం రాస్తాం? పి అని రాస్తాం. బై 360 ఇంటూ పై ఆర్ ప్లేస్ లో రేడియస్ ఆర్ ఇచ్చారు కాబట్టి క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇది ఎక్కడైనా ఉందంటే పి బై 360 మనకి ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ 2πr ఉంది, మనకేమో పై ఆర్ స్క్వేర్ ఉండాలి. కాబట్టి ఏదో కొంచెం మార్చి ఇచ్చాడేమో అబ్జర్వ్ చేద్దాం. మనకి పై ఆర్ స్క్వేర్ ఎందులో ఉంది? ఇందులో ఉంది, కానీ ఇక్కడ మనకి 360 లేదు కాబట్టి ఇది కాదు. ఇక్కడ మనకి పై ఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 7 20 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2ని మనం ఇందులో కట్ చేసినట్లయితే 360 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? పి బై 360 పై ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే రాసామో అదే ఇదే కదా. కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఫార్ములాని ఇక్కడ కొంచెం మార్చి ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే డి ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక్కడతో మనం ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని 11th చాప్టర్ అయిన ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.